నమస్తే ప్రజలందరికీ. ఒకసారి ఈ ముచ్చట చూడండి. 500కే గ్యాస్ అన్న మన రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అన్నాడు, అధికారంలో వచ్చినప్పుడు తర్వాత ఏ మాటలు అన్నారో అది ఒకసారి పూర్తి స్థాయిలో ఒక్కొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్తాను. ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఉచిత కరెంటు నుంచి ఎల్ఆర్ఎస్ దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట. ఎన్నికల టైంలో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ, ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే అని మెలిక. రూపాయలు 500 సిలిండర్ విషయంలోనూ మారిన మాట. 3 ఏళ్ల సరాసరి ప్రకారమే సబ్సిడీ సిలిండర్లు. అప్పుడు ఎల్ఆర్ఎస్కు గుదివండ అంటూ ప్రచారం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రజలకు ఉపయోగమని స్టేట్మెంట్లు. 6 వాయిదాలు వేసిన 3 ఎకరాల దాటని రైతు బంధు. ఇక చూడండి, 6 వాయిదాలు వేసిండు, 3 ఎకరాలు కూడా దాటని పరిస్థితి రైతు బంధు. ఇక ముచ్చట చూద్దాం. ఇప్పుడు 200 ఉచిత యూనిట్ కరెంట్ అన్నాడు, అదేవిధంగా 500కే గ్యాస్ అన్నాడు. ఏమన్నాడు? మీకు పత్రాలు అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు అవసరం లేదు, మీ డీటెయిల్సే అవసరం లేకుండా పూర్తి స్థాయిలో మీకు ఉచిత పథకాలు టింగ్ టింగ్ అనుకుంటా 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క ఇంటి వారికి అమలు చేసేలా చేస్తాను. నేనే యనమల రేవంత్ రెడ్డి, మీరే నా కార్యకర్తలు, మనం అందరం కలిస్తే కాంగ్రెస్ మన అందరినీ పరిపాలించింది ఇందిరమ్మ గాంధీ, సోనియా గాంధీ అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలో ఎక్కిన తర్వాత మీరు రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఆధార్ కార్డు ఉన్నోళ్ళకి మాత్రమే పూర్తి స్థాయిలో, రేషన్ కార్డు ఉన్నోళ్ళకి 500 గ్యాస్, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్ ఉచిత కరెంటు అంటే మరి ముందు చెప్పుంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఓటేయకుండా ఉండేటోళ్ళు కదా రేవంత్ రెడ్డి. ఒక మాట రేషన్ కార్డు లేని వాళ్ళకి ఉచిత పథకం లేదని ఒక మాట అనుంటే ఆ రోజు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీకు ఓటేయకుండా ఉండేటోళ్ళు. మీకు తిక్క కుదురు మంచిగా అధికారంలోకి వచ్చినావు, కుర్చీని ఏలుతున్నావు, రాష్ట్రాన్ని బడ్జెట్ని ఏలుతున్నావు, వాటిని జేబులో పెట్టుకున్నావు. ఇప్పుడు వచ్చేసేమో రేషన్ కార్డు ఉంటేనే అన్ని ఇస్తాం లేకుంటే ఇయ్యలేమని లింకులు పెడుతున్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక చూడండి, గ్యాస్ ముచ్చట చూసుకుందాం. ఎన్నికల ముందు అందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ప్రతి ఇంటికి రూపాయలు 500కే సిలిండర్ ఇస్తాం. ఎన్నికల తర్వాత పేదరికానికి ప్రమాణికం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు అర్హులు. సిలిండర్ మహిళల పేరు మీద ఉంటేనే వర్తింపు. 3 ఏళ్ళు వాడని సిలిండర్లు సరాసరి లెక్కిస్తారు. ఇక చూడలు కదా, ఇవన్నీ దొంగ లెక్కలు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక 10 మందికి ఇచ్చేసామని డప్పు కొట్టట్లా రేవంత్ రెడ్డి మొదలు ఉంటాడు, మిగతా వాళ్ళ పెద్ద నాయకులు వెనక ఉంటారు. దాంట్లో మాత్రం రేవంత్ రెడ్డి మొదలు. ఇది 500 గ్యాస్ బెడిసి కొట్టినట్టే. ఇక పేదవర్గం వారికి, రేషన్ కార్డు లేని వారికి అయితే పూర్తి స్థాయిలో రానట్టే. ఇక ఇది మర్చిపోవాలి. అది జనాలకు రివర్స్ షాక్. ఇక 200 ఉచిత యూనిట్ కరెంటు గురించి మాట్లాడదాం. ఎన్నికలకు ముందు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం, అందరికీ స్కీమ్ను వర్తింపజేస్తాం. ఎన్నికల తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత కరెంటు అనిగా గాలమేషుడు గట్టిగా. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇది కూడా బెడిసి కొట్టినట్టే, ఇది కూడా పోయినట్టే. ఇప్పుడు రైతు బంధు రోజుకో మాట. ఇది చెప్పనక్కర్లేదయ్యా, రైతుల్ని ఆశలు పెట్టి వాళ్ళని అప్పులు తీసుకొచ్చేలాగా చూసుకొచ్చి పూర్తి స్థాయిలో ముంచేసిండు. ఆ ముచ్చట చూద్దాం. ఎన్నికల ముందు డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అదే రోజున రైతు బంధు ఇస్తాం అని చెప్పిండు. డిసెంబర్ 9 పోయింది, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఇప్పుడు మార్చి 9 కూడా వస్తుంది. అది కూడా పోతుంది, రైతు బంధు రాదు. అధికారంలోకి వచ్చాక 20 డిసెంబర్, 26 జనవరి, 25 జనవరి వేస్తాం, 21 ఫిబ్రవరికి వేస్తాం, 26 ఫిబ్రవరికి వేస్తాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మార్చి 31 అన్నాడు. ఇది కూడా గట్టిగా బెడిసి కొడుతుంది. రైతాంగం వారికి అర్థం కావాలి, రైతు బంధు ఇస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారు కానీ అది రాదు. మా రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇంకో 3 నెలలు అయితే చేస్తాడు, 4 నెలలు అయితే చేస్తాడు. ఈడ చేయడానికి ఏం లేదు. పూర్తి స్థాయిలో ప్రజలపైనే చేయి తిప్పేసిండు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో అర్థం కావాలి. గ్యాస్ ఎలక్షన్ ముందేమన్నాడు, రేషన్ కార్డు లేని వారికి అసలు పత్రాలే అవసరం లేదన్నాడు. అది బెడిసికొట్టినా. ఇప్పుడు ఇంకోటి 200 విద్యుత్ ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా బెడిసి కట్టినట్టే. దానికి కూడా రేషన్ కార్డే ఉండాలట. ఇంకోటి రైతు బంధు గురించి మాట్లాడుకుందాం. ఇక ఇలా లేని ముచ్చట్లు రంగులు మారుస్తున్న రేవంత్ రెడ్డి ఇక ఊసర వెళ్ళైనా సిగ్గుపడాలని నేను చూసినట్టుగా ఆ రైతు బంధు స్కీమ్ కూడా ఎగిరిపోతుంది. పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి అయితే మా ద్వారా ప్రజలు మోసపోవాలని చూస్తున్నారు కానీ ఎప్పుడు వాళ్ళని పొగడకూడదు. ఒక్కొక్క స్కీమ్ను ఒక్కొక్క ముందు ప్రవేశపెట్టుకుంటే ఎన్నికల్లో గెలవడమే అసలు సక్సెస్ అంటున్నాడు. ఇక అతను ఆ విధంగా చెప్తా ఉంటే తెలంగాణ ప్రజలు అతను రియల్ సక్సెస్ని మళ్ళీ సక్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, లేకుంటే ఈసారి ఎంపీ ఎలక్షన్లో బెడిసి కొట్టడానికి ఉన్నారా? ఇక తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.